హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చాలా అందమైన కథను వినబోతున్నాం. దేవుడిచ్చిన ఒక వాగ్దానం గురించి చెప్తాను. శ్రద్ధగా వినండి, సరేనా? ఆదాము అవ్వ తర్వాత చాలా సంవత్సరాలు గడిచాయి. భూమి మీద చాలామంది మనుషులు పెరిగారు. కానీ ఆ మనుషులంతా చెడ్డ పనులు చేస్తూ, దేవుని మాట వినకుండా, కోపం, అసూయ, అబద్ధం, గొడవలు ఇలా వీటితో రగిలిపోతూ భూమి అంతా పాపంతో నింపేశారు. దేవుడు చూసి, ఇది నేను కోరుకున్న ప్రపంచం కాదు అని చాలా బాధపడ్డారు. దేవుడు మనుషులను శిక్షించాలనుకోలేదు, కానీ పాపం వల్ల వచ్చిన చెడును ఆపాలనుకున్నారు. అయితే నోవాహు అనే వ్యక్తి దేవునికి విధేయుడిగా ఉండడం గమనించారు. నోవాహు దేవుని ప్రేమిస్తూ దేవుడు చెప్పిన మాటలను వినేవాడు. అందరూ చెడ్డదారిలో ఉంటే నోవాహు మాత్రం మంచి దారిలో నడిచాడు. అందుకే దేవుడు నోవాహును చూసి, నోవాహు, నువ్వు నన్ను చాలా ఆనందపరుస్తున్నావు. నేను నీ కుటుంబాన్ని కాపాడతాను అని అతనికి ఒక పని చేయమని చెప్పారు. ఒక పెద్ద నౌక కట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నోవాహు వెంటనే దేవుడు ఎలా చెప్తే అలా చెయ్యాలి అని నౌక కట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. నోవాహు ఓడ కడుతుంటే అక్కడికి కొంతమంది జనం వచ్చి, ఏంటి ఇతను పిచ్చివాడా, ఎండలో ఓడ కడుతున్నాడేంటి అని చాలా ఏలకొల్లం చేశారు. కానీ నోవాహు అవేమీ పట్టించుకోకుండా తన కుటుంబంతో కలిసి నౌకను కట్టాడు. దేవుడు నోవాహుతో మరొక్కసారి మాట్లాడారు. నోవాహు, జంతువులను, పక్షులను, ప్రతి జీవిని కూడా, ఒకటి మేల్ ఇంకొకటి ఫీమేల్, ఇలా వాటిని కూడా నౌకలోకి తీసుకొనిరా అని చెప్పారు. దేవుడు చెప్పినట్టే నోవాహు దేవునికి విధేయుడిగా ఉంటూ ప్రతి పని యాజ్ ఇట్ ఈస్‌గా చేశాడు. నోవాహు ఓడ కట్టేసి అతని భార్య, అతని ముగ్గురు కుమారులు, ఆ ముగ్గురు కుమారుల యొక్క భార్యలు కూడా నౌకలోకి చేరుకున్నారు. ఈ ఏనుగులొచ్చాయి, గొర్రెలు వచ్చాయి, బోలెడన్ని పక్షులు, పులులు, జిరాఫీ, డాగ్స్, క్యాట్స్ ఇలా అన్ని జంతువులు, అన్ని జీవులు కూడా ఓడలోకి నిశ్శబ్దంగా, అసలు ఏమీ అల్లరి చేయకుండా చక్కగా వచ్చాయి. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయ్యి అది కొంచెం కొంచెం పెద్దగా అవుతూ బోలెడంత వాటర్ వచ్చేసి భూమి అంతా ముంచేసింది. బయట మనుషులంతా ఆ వర్షంలో తడిచిపోతున్నారు. వాళ్ళ ఇల్లులన్నీ కూలిపోతున్నాయి. కానీ నోవాహు అతని కుటుంబం మాత్రం ఓడలో చాలా సురక్షితంగా ఉన్నారు. తర్వాత ఏమైంది అని రేపు విందాం, సరేనా? గుడ్ నైట్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. బాయ్.